Satya, sit down. బయట వెయిట్ చేయండి. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలనని ఆ రోజే చెప్పాను. ఇప్పుడు నేను మేజర్. ఇట్స్ అ పవర్. నెక్స్ట్ మినిస్టర్ అవ్వచ్చు, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు, అంతెందుకు అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అవ్వచ్చు. ఏం పీకితావు కుమార్? నేనింకా 1000 ఏళ్ళు బతుకుతాన్రా. నాకు చావే లేదు. నీ ఒక్క లైఫ్ లో నేను 5 జన్మలు బతకట్రా. అందుకే చెప్తున్నా, పారిపోరా, కష్టపడి పోరాడక్కర్లా. రైట్? ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా బాయ్స్? బాగా షాకింగ్గా ఉంది కుమార్. మనకి వేరే దారి లేదు. ఆయన ల్యాబ్ని కనిపెట్టి తీరాలి. ఆ ఏఐసిపిని మనం డిస్ట్రాయ్ చేయాలి. 2 టీమ్స్గా పనిచేయాలి కన్నా. వాడి ల్యాబ్ ఎక్కడుందో కనిపెట్టాలి. మీన్ వైల్ వాడి ల్యాబ్కి వెళ్లకుండా అడ్డుకోవాలి. ఒక టీం వాడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరిని కలుస్తున్నాడో తెలుసుకోవడానికి ఫాలో అవ్వాలి. ఇంకో టీం అనిత ఇచ్చిన ప్రొఫైల్స్లో ఉన్న వాళ్ళందరినీ సర్వేలు చేయాలి. ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్, డిటెక్టివ్స్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ హెల్ప్ తీసుకుందాం. కొంతసేపటి క్రితమే ఆమెకు స్పృహ వచ్చింది. అందుకే మీకు వెంటనే కాల్ చేశాను. బట్ వెంటనే స్పృహ కోల్పోయారు సార్. మీ హస్బెండ్ గురించి ఏమైనా చెప్పగలరా? మీ హస్బెండ్ ప్రమోద్కి ఒక ప్రైవేట్ ల్యాబ్ ఉంది కదా, అది ఎక్కడుందో తెలుసా మీకు? మేడం, ఇది ఏం రాశారు సార్? ఏదో సర్కిల్స్ డ్రా చేశారు. కాయిన్, చంద్రుడు, వడ, గాజులు, అరిసెలు, ఏంటి కన్నా పిజ్జా. కూర్చోండి. ఏమైంది? చిన్నతనంలో ఆయన బావిలో పడ్డప్పుడు మొదలైన భయం తన సబ్ కాన్షియస్లో ఇంకా ఉంది. ఇప్పుడేమన్నావు? చిన్నతనంలో మీరు బావిలో ప్రమోద్ వైఫ్ గుండ్రంగా గీశారు కదా, అదొక బావి ఎందుకు అయ్యకూడదు? డాక్టర్ ప్రమోద్ ఇంటి వెనకాల పెద్ద బావి ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, ఛాన్స్ ఉంది. ఇమ్మీడియట్గా చెక్ చేద్దాం కన్నా.